అందరిది అయిపోయేదా ఇండివిజువల్గా కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. మా ఊరికి బాగా కావాలి. మేడం సజెస్ట్ చేస్తే మేడం బి కాంప్లెక్స్ విటమిన్ సిక్స్టీ 60 దాకా 46 నుండి నేను 66 వేసింది. మేడం సన్మానం చెప్పట్లు అందరూ మమ్మల్ని ప్రతి సంవత్సరం ఇట్లనే సన్మానించాలని కంపల్సరిగా మా సేవలు గుర్తించాలని అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మహిళ కూడా మనోధైర్యంతో అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అందరికీ. నిన్న యాక్చువల్లీ కానీ ఈరోజు మేడమ్స్ అందరికీ సన్మానించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లనే ప్రతి ఒక్కరు కూడా మహిళలు తన కాళ్ళ మీద సొంతంగా నిల్చుకొని తన సొంత సంపాదనతో ఉండాలి. ఒకరి మీద డిపెండ్ కావద్దు. ఉమెన్ అంటేనే ఉమెన్లో మెన్ ఆల్రెడీ ఉంటారు, కానీ మెన్ మీద మనం డిపెండ్ కాకుండా ఉండాలి. అంతే. గౌరవనీయులైనటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి మరియు మా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు, ఎంఈఓ గారు అయినటువంటి సులోచన మేడం గారికి, మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, హెల్త్ డిపార్ట్మెంట్కి, అంగన్వాడీ మేడమ్స్కి అందరికీ కూడా ఈ రోజున సర్పంచ్ గారు పిలిచి మమ్మల్ని మా సేవల్ని గుర్తించి మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అందులో మేము ఇప్పుడు ఇన్నేళ్లలో మేము ఎప్పుడు కూడా సర్పంచ్ చేత సన్మానించుకోవడం అనేది జరగలేదు. సో కాబట్టి ఈ అవకాశము మాకు ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. మరియు గ్రామ పాలక వర్గానికి, హై స్కూల్ సిబ్బందికి, ప్రైమరీ స్కూల్కి, అంగన్వాడీ టీచర్స్కి, మరి ఐటీ సంఘాల వారికి, మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారాలు. నేను జాబ్లోకి వచ్చి 19 ఇయర్స్ అవుతుంది. 19 ఇయర్స్లో సేవలు అందుకొని ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం బాగుంటుంది, వారి పిల్లలు బాగుంటారు. కనుక ఆరోగ్యానికి సంబంధించి ఏ సేవైనా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. గర్భిణీ స్త్రీలు కానీ డెలివరీ చేయడానికైనా అంటే హెల్త్ పరంగా మేము సిద్ధంగా ఉన్నాము. నాకు ఈ అవకాశం